హలో ఎవ్రీవన్. ఇప్పుడు ట్రీస్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రీస్ డేటా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రీస్ ఆర్ ద హైరారికల్ డేటా స్ట్రక్చర్స్. హైరారికల్ ట్రీస్ అనేవి హైరారికల్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు మామూలు ఒక ట్రీ తీసుకుంటే ఇవన్నీ రూట్స్, ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఇక్కడంతా లీవ్స్ ఉంటాయి. ఓకే, ఇలా ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ కూడా దీన్నే మనం హైరారికల్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ రాస్తున్నాం. ఇక్కడ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, వీళ్ళకి వీళ్ళిద్దరికి కలిపి పేరెంట్స్. ఓకే, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కింద ఏముంటారు? పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ 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 ఇలా. ఓకే, మళ్ళీ పేరెంట్స్ కి చిల్డ్రన్స్, ఇక్కడ కూడా చిల్డ్రన్స్, ఇక్కడ అంకుల్, ఆంట్, ఇలా డివైడ్ అవుతారు. మళ్ళీ వీళ్ళకి ది స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ హైరారికల్ స్ట్రక్చర్. ఓకే, ఇలా స్ట్రక్చర్ మెయింటైన్ అవుతా ఉంటే దీన్నే మనం హైరారికల్ స్ట్రక్చర్ అంటాం. ఒకదాని కింద ఒకటి ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా మెయింటైన్ అవుతే దీన్నే హైరారికల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఈ హైరారికల్ డేటా స్ట్రక్చర్ అని ట్రీస్ ని మనం హైరారికల్ డేటా స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. బైనరీ ట్రీ గురించి చూద్దాం. ఓకే, బైనరీ ట్రీకి ఒక నోడ్కి, దీన్ని మనం పేరెంట్ నోడ్ అంటాం. ఒక నోడ్కి 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ చైల్డ్ నోడ్స్కి మళ్ళీ 2 నోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 2 నోడ్స్కి మళ్ళీ ఈ 2 నోడ్స్, ఇలా ఉంటే దీన్ని ఫుల్ బైనరీ ట్రీ అంటాం. ఓకే, ఒక నోడ్కి ఇంకొక నోడ్స్, చైల్డ్ నోడ్స్, ఈ పేరెంట్ నోడ్కి ఈ 2 చైల్డ్ నోడ్స్ ఫుల్ఫిల్ అయిపోతే దీన్ని ఫుల్ బైనరీ ట్రీ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద బైనరీ ట్రీ. దీన్నే మనం బైనరీ ట్రీ అని అంటాం. ఇప్పుడు ఈ బైనరీ ట్రీలో దీన్ని మనం పేరెంట్ నోడ్ అంటాం. ఇక్కడ ఉన్న 2 చైల్డ్ నోడ్స్, ఓకే, మళ్ళీ దీనికి అటాచెస్ ఉంటాయి కదా, ఇవన్నీ సిబ్లింగ్స్ అలా ఉంటాయి. మళ్ళీ వీటికి అటాచ్ అయి ఉంటాయి కదా. ఓకే, దీనికి యాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకే, మనకి ఎలాగైతే ఉంటారో యాన్సిస్టర్స్, ఇలా యాన్సిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వీనికి పేరెంట్ వీడు, ఈ ముగ్గురిని మనం వీని యొక్క యాన్సిస్టర్స్ అని పిలుస్తాం. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1 ఎగ్జాంపుల్ బైనరీ ట్రీ ఇక్కడ నేను తీసుకుంటున్నా. ఓకే, ఇది 2, 3, 4, 5, 7, 8, 3కి 6, 9, ఇక్కడ ఏం లేవు. ఓకే, ఇప్పుడు దీన్ని అనలైజ్ చేద్దాం. దీన్ని మనం పేరెంట్ నోడ్ అంటాం. అలాగే దీన్ని వచ్చేసి లీఫ్ నోడ్ అని కూడా, ఇది పేరెంట్ నోడ్ అని అంటాం. ఓకే, ఇక్కడ వీటిని బ్రాంచెస్ అంటాం. ఓకే, ఇక్కడ ఉన్నవి రూట్ నోడ్స్ అంటాం. లాస్ట్ లో ఉన్నవి రూట్ నోడ్. ఓకే, పేరెంట్ నోడ్ కి వీటిని మనం చైల్డ్ నోడ్స్ అంటాం. ఓకే, 1కి చైల్డ్ నోడ్స్ ఏమేమి ఉన్నాయంటే 2, 3. 1కి చైల్డ్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి అని ఎవరన్నా అడిగితే 2, 3 ఆర్ ద చైల్డ్ నోడ్స్ ఫర్ 1. ఓకే, ఈ సైడ్ ఉన్నవి 2కి సబ్ ట్రీ, లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఏది అని అడిగితే 4, 7 ఆర్ ద లెఫ్ట్ సబ్ ట్రీస్ ఆఫ్ 2. 4, 5, 7, 8 ఈ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సబ్ ట్రీ. 3కి రైట్ సబ్ ట్రీ వచ్చేసి 6, 9.
ఓకే, దీన్ని మనం లెఫ్ట్ సబ్ ట్రీ అంటాం. లెఫ్ట్ సబ్ ట్రీ. దీన్ని మనం రైట్ సబ్ ట్రీ. ఓకే, ఈ 1కి లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసి 4, 5, 6, 7. ఇదంతా లెఫ్ట్ సబ్ ట్రీ, ఇదంతా రైట్ సబ్ ట్రీ అంట. ఓకే, చిల్డ్రన్స్ 2కి చిల్డ్రన్స్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ? 2కి చిల్డ్రన్స్ 2 ఈజ్ ద పేరెంట్ నోడ్. చిల్డ్రన్స్ వచ్చేసి 4, 5. ఓకే, నెంబర్ ఆఫ్ లీవ్స్. నెంబర్ ఆఫ్ లీవ్స్. నెంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ఇదొకటి, ఇదొక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఇవి లెవెల్స్. ఓకే, సారీ. నంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ఇక్కడ ఒకదానికి కూడా లెఫ్ట్ లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ ఉండకూడదు. 7కి లెఫ్ట్ నోడ్ లేదు, రైట్ నోడ్ లేదు. 8కి లెఫ్ట్ నోడ్ లేదు, రైట్ నోడ్ లేదు. కాబట్టి దీస్ ఆర్ ద లీఫ్ నోడ్స్. ఇక్కడ 4 ఉన్నాయి. 9కి కూడా లెఫ్ట్ నోడ్ లేదు, రైట్ నోడ్ లేదు. కాబట్టి దట్ ఈస్ ఏ లీవ్ నోడ్. ఓకే, ఇక్కడ లీఫ్ నోడ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. ఇవన్నీ లీఫ్ నోడ్స్. ఓకే, తర్వాత పేరెంట్ ఆఫ్ 3. పేరెంట్ ఆఫ్ 3. ఇక్కడ పేరెంట్ ఆఫ్ 3 కనుక్కోవాలనుకోండి. పేరెంట్ ఆఫ్ 3 ఈస్ 1. మనం డైరెక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి 1 అని రాసేస్తాం. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇది లెవెల్ 1, సారీ, ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, 2, 3. 0 నుంచి కౌంట్ చేస్తే 3 లెవెల్స్, లేదనుకోండి 4 లెవెల్స్ ఉన్నట్టు. ఓకే, లెవెల్ ఆఫ్ 5. ఈ ఫిఫ్త్ది ఏ లెవెల్లో ఉంది? 1 నుంచి కౌంట్ చేస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ ఏ లెవెల్లో ఉంది అంటే థర్డ్ లెవెల్లో ఉంది. థర్డ్ లెవెల్లో ఉంది. ఓకే, ఇప్పుడు యాన్సిస్టర్స్ కనుక్కోవాలి అనుకోండి. ఇక్కడ ఈ 4 ఉంది కదా, ఈ 4కి యాన్సిస్టర్స్ కనుక్కోవాలి అనుకోండి. దీనిపైన పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారు? 2 ఉన్నారు, 1 ఉన్నారు. యాన్సిస్టర్స్ ఆఫ్ 4. యాన్సిస్టర్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నారు, 1 ఉన్నారు. ఓకే, ఇలా మనం ఈ బైనరీ ట్రీని ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, లీఫ్ నోడ్స్ ఉంటాయి, లెఫ్ట్ సబ్ ట్రీస్ ఉంటాయి, రైట్ సబ్ ట్రీస్ ఉంటాయి, రూట్ నోడ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు యాన్సిస్టర్స్ అనుకోవడం ఇవన్నీ తెలుసు కాబట్టి మనం చిన్నగా ఒక అరేలో ఎలిమెంట్స్ ఇస్తే మనం బైనరీ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఒక అరేలో ఎలిమెంట్స్ ఇస్తే బైనరీ ట్రీని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, బిల్డ్ బైనరీ ట్రీ. ఓకే, బిల్డ్ బైనరీ ట్రీ యూజింగ్ ప్రీ ఆర్డర్. ఓకే, ప్రీ ఆర్డర్లో మనం బైనరీ ట్రీని బిల్డ్ చేద్దాం. వాల్యూస్ వచ్చేసి 1, 2, 4, -1, -1, 5, -1, -1, -3, -1, -6, -1, -1. ఇవి మన వాల్యూస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కదా, 1ని ఇక్కడ వేసేసేయండి. ఓకే, దీనికి లెఫ్ట్ సైడ్లోనే మనం ఇంకొకటి వేయాలి, ఇంకొక నోడ్ క్రియేట్ చేయాలి. దీనికి లెఫ్ట్ సైడ్లోనే ఇంకొక నోడ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ -1, -1 ఉన్నాయి, దీనికి ఏం లేవు. ఓకే, లెఫ్ట్ నోడ్ లేదు, రైట్ నోడ్ లేదు, అంటే ఇక్కడ నల్ అని అర్థం. -1, -1 అని అంటే నల్ అని అర్థం. మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 వచ్చేసి ఈ నోడ్ దగ్గరకు వస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ ఏం లేవు కాబట్టి వాల్యూస్ -1, -1. మళ్ళీ ఎన్నికి వస్తాం? మళ్ళీ 1 దగ్గరకు వచ్చేస్తుంది. 1 దగ్గరకు వచ్చేసి 3 వాల్యూ ఇది. లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, నల్. రైట్ సైడ్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్కి, ఇది రైట్ సైడ్కి. రైట్ సైడ్కి 6 ఉంది వాల్యూ, ఇక్కడ 6. మళ్ళీ 6కి ఏమున్నాయి? లెఫ్ట్ ట్రీ నల్, రైట్ ట్రీ నల్, నల్, నల్. ఓకే, ఇలా మనం బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఓ అరేని తీసుకొని దాంట్లో ఈ వాల్యూస్ అన్ని స్టోర్ చేసి మనం ఒక బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాం యూజింగ్ జావా. థ్యాంక్ యూ వెరీ మచ్.